రైల్వేస్ నుంచి టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంతకుముందే రైల్వే నుంచి ఏఎల్‌పి నోటిఫికేషన్ వచ్చింది. అసిస్టెంట్ లోకో పైలట్. ఇప్పుడు టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంతకుముందు వచ్చిన నోటిఫికేషన్‌లో ఏఎల్‌పి అండ్ టెక్నీషియన్ నోటిఫికేషన్స్ కలిపి రెండిటికి కలిపి నోటిఫికేషన్ వచ్చేది. ఇప్పుడు ఏఎల్‌పిని, టెక్నీషియన్‌ని సెపరేట్ చేసి నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఏఎల్‌పి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చిన టెక్నీషియన్ నోటిఫికేషన్‌లో మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇంతకు ముందుకు జరిగిన నోటిఫికేషన్‌లో టెక్నీషియన్ గ్రేడ్ 3 మాత్రమే రిక్రూట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కూడా అది పే లెవెల్ 5లో ఉన్నటువంటి పే లెవెల్ 7థ్ సీపీసీలో లెవెల్ 5లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఇది. అంటే యాక్చువల్‌గా ఇంతకుముందున్న గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1కి రావాలంటే ప్రమోషన్ ద్వారా రావాల్సినటువంటి అవసరం ఉండేది. ఇప్పుడైతే డైరెక్ట్‌గా గ్రేడ్ 1 పోస్ట్‌లో కూడా ఇందులో కలిపే రిక్రూట్‌మెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ గ్రేడ్ 3కి, గ్రేడ్ 1కి సెపరేట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. గ్రేడ్ 3 వచ్చేసి పే లెవెల్ 2లో 19,900 పే ఉంటుంది. అదే గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసి 29,900 ఉంటుంది. ఈ వేకెన్సీస్ కూడా చూస్తే 1092 వేకెన్సీస్ మనకి గ్రేడ్ 1లో, 8,052 వేకెన్సీస్ గ్రేడ్ 3 వేకెన్సీస్ రిక్రూట్ చేశారు. టోటల్‌గా 9,144 వేకెన్సీస్ ఆల్ ఓవర్ ఇండియాలో వేరియస్ జోన్స్‌లో, వేరియస్ ఆర్ఆర్‌బీస్‌లో ఈ రిక్రూట్‌మెంట్స్ అనేది జరగబోతా ఉంది. సో, ఫస్ట్ టైమ్‌గా మనకి 2 ఎగ్జామినేషన్స్ అంటే 2 రిక్రూట్‌మెంట్స్ గ్రేడ్ 1 కావచ్చు, గ్రేడ్ 3 కావచ్చు మనకి దీని ద్వారా వస్తుంది. ఇక ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూస్తే మనకి ముందుగా ఎలిజిబిలిటీ చూస్తే ఇంపార్టెంట్ ఏంటంటే ఏజ్ వచ్చేసి మామూలుగా అయితే మాత్రం గ్రేడ్ 3కి 18-30 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. అదే గ్రేడ్ 1 అయితే 18-33 ఇయర్స్ ఉండాలి. అయితే ఈ కోవిడ్-19 పాండమిక్ వల్ల ఈ టైం అనేది ఒకటి లాస్ అయిపోయింది ఇయర్స్ కాబట్టి ఈ నోటిఫికేషన్‌కి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చేశారు. అంటే గ్రేడ్ 1 వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు 18-36 ఇయర్స్ వరకు, అదే గ్రేడ్ 3 వాళ్ళకి 18-33 ఇయర్స్ వరకు ఇది జనరల్ క్యాండిడేట్స్‌కి. అదర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి రిజర్వేషన్ ప్రకారంగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీస్‌కి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్‌లో. అదే ఓబీసీస్‌కి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ అదర్ ఎక్స్ సర్వీస్ మెన్‌కి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను మళ్ళా మెన్షన్ చేస్తున్నాను. గ్రేడ్ 1కి 18-36 ఇయర్స్ ఈ నోటిఫికేషన్‌లో జనరల్ క్యాండిడేట్స్. టెక్నీషియన్ గ్రేడ్ 3కి 18-33 ఇయర్స్ అప్లై చేసుకోవడానికి. ఇది ఉన్నటువంటి ఇది నోటీస్ చేయాల్సినటువంటిది. ఇక అప్పర్ ఏజ్ లిమిట్‌లో ఈ రిలాక్సేషన్ దీన్ని బట్టిగా మనం అర్థమైపోతా ఉంటుంది. ఎంతవరకు అప్లై చేసుకోవచ్చు అనేది మనకి ఇందులో క్లియర్‌గా తెలుస్తుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్ ₹500 పే చేయాల్సి ఉంటుంది. అందులో ₹400ని రిటర్న్ చేయడం. ఎవరైతే ఎగ్జామినేషన్ అపియర్ చేస్తారో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాసిన క్యాండిడేట్స్‌కి ₹400ని రిటర్న్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరూ ₹250 ఫీజ్ ఉంటుంది. అందులో ₹250 కూడా రిటర్న్ చేయటం అనేది జరుగుతా ఉంది. ఇక మళ్ళొకసారి ఈ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ డేట్స్ మనం చూస్తే వచ్చే ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అప్లై చేసుకోవడానికి 9th మార్చ్ నుంచి 8th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లై చేసినటువంటి అప్లికేషన్‌లో ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలి అనుకుంటే 9th ఏప్రిల్ నుంచి 18th ఏప్రిల్ వరకు వాళ్ళు కరెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇంపార్టెంట్ పాయింట్ నోటీస్ చేయాల్సింది ఏంటంటే క్యాండిడేట్స్ మీరు అప్లై చేసిన ప్రతిసారి మీరు ఆ కరెక్షన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు మోడిఫికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ₹250 అదర్ వాళ్ళు జనరల్ క్యాండిడేట్స్ కొంతమందికి ₹500 ఉంటుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కేటగిరీ ఎవరైనా సరే మోడిఫికేషన్ చేసుకుంటే ₹250 పే చేయాల్సి ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే. అయితే మీరు ఏదైతే రైల్వే జోన్ మీరు ఏ ఆర్ఆర్‌బీ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో అప్లై చేసేటప్పుడు దాన్ని మాత్రం చేంజ్ చేసుకునే అవకాశం మాత్రం లేదు. మీరు దేనికి అప్లై చేస్తారో అదే జోను. ఒక జోన్ మించి మల్టిపుల్ జోన్స్ అప్లై చేస్తే మాత్రం మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. కేర్‌ఫుల్‌గా మీరు ఏ ఆర్ఆర్‌బీకి ఏ జోన్‌కి అప్లై చేస్తారో క్లియర్‌గా ముందే మెన్షన్ చేసుకొని దానికి చేయండి. ఇన్ కేస్ మీరు
మాడిఫై చేయాలనుకుంటే మీ అప్లికేషన్ డీటెయిల్స్‌ని మీరు మాడిఫికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. రూ. 250. ఇది ఒకసారి అది గుర్తుపెట్టుకొని చాలా కేర్‌ఫుల్‌గా మీరుండండి. ఇక ఆహ్, దీని తర్వాత ఎగ్జామినేషన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. అయితే ముందుగా మీరు అడుగుతారు ఎలిజిబిలిటీ ఎటువంటి ఈ 2 గ్రేడ్ 1కి కావచ్చు, గ్రేడ్ 3 గాని ఎలిజిబిలిటీ ఎవరికుంది అంటే, ఓకే. ముందు మనం ఎలిజిబిలిటీ ఒకసారి చూసుకుందాం. తర్వాత రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌కొద్దాం. ఎలిజిబిలిటీ చూస్తే ఇంపార్టెంట్ చూడండి. గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఎవరైతే ఉందో అది ఎవరు అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటే బీఎస్సీ. బీఎస్సీ ఈ స్ట్రీమ్స్ మాత్రమే. బీఎస్సీ ఫిజిక్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్. బీఎస్సీ ఈ కేటగిరీలో దీనిలో చేసిన వాళ్ళకి మాత్రమే ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్. ఈ వీటిల్లో బీఎస్సీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు మళ్ళీ ఇదే స్ట్రీమ్స్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్. ఇదే స్ట్రీమ్స్‌లో 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. లేదా డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, బీటెక్ గాని, బీఈ గాని మళ్ళీ ఇదే స్ట్రీమ్స్‌లో చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. సో, బీఎస్సీ కానీ, బీటెక్ కానీ, లేకపోతే డిప్లొమా కానీ ఈ స్ట్రీమ్స్‌లో చేసిన వాళ్ళకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక గ్రేడ్ 3 పోస్ట్‌లోకి రకరకాల పోస్టులున్నాయి. బ్లాక్ స్మిత్ అని, బ్రిడ్జ్ అని, క్యారేజ్ అండ్ వ్యాగన్ అని, తర్వాత క్రేన్ డ్రైవర్ అని ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్‌లో ఉన్నటువంటి టెక్నీషియన్ పోస్టులున్నాయి గ్రేడ్ 3. దాంట్లో మీకు 10థ్‌తో పాటు ఐటీఐ గాని, లేదు 10థ్‌తో పాటు ఐటీఐ అప్రెంటిస్‌షిప్ ఉన్నవాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. దేనికి అప్లై చేస్తున్నారో ఆ కన్సర్న్డ్ దాంట్లో మాత్రం ఆ పర్టిక్యులర్ ట్రేడ్‌లో మీరు ఐటీఐ చేసుండాలి. లేక ఐటీఐ అప్రెంటిస్‌షిప్ చేసుండాలి. సర్టిఫికేట్ వచ్చుండాలి. అది బ్లాక్ స్మిత్ అయితే ఆ పర్టిక్యులర్ దానికి, బ్రిడ్జ్ అయితే ఆ పర్టిక్యులర్ దానికి, క్రేన్ డ్రైవర్ అయితే ఆ పర్టిక్యులర్ దానికి, ఇది ఆ పర్టిక్యులర్ చేసి ఉండాలి. గ్రేడ్ 3 దానికి. అండ్ ఈ గ్రేడ్ 3లో ఒక పర్టిక్యులర్ పోస్ట్ ఎస్&టీ పర్టిక్యులర్ పోస్ట్ ఉంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎస్&టీకి మాత్రం మీకు 10థ్‌తో పాటు ఐటీఐ ఆర్ ఐటీఐ అప్రెంటిస్‌షిప్ చేసి ఉండొచ్చు. లేదా 10+2 ఇంటర్మీడియేట్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ మాత్రమే, బయాలజీ లేదు. ఇంటర్మీడియేట్ ప్లస్ ఇంటర్మీడియేట్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్‌లో చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి మీరు నోటీస్ చేసుకోండి. ఇక మనం ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ చూస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత దీంట్లో అప్లై చేసుకోవడానికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు 3 లెవెల్ ఉంటుంది. ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. సో, ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. టెస్ట్ మాత్రం ఒకటే ఉంటుంది. క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో, మీకు వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ మీరు ఎలిజిబుల్ ఉందా లేదా మీరు నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకోండి. నోటిఫికేషన్ లింక్ మీకు టెలిగ్రామ్‌లో మేము పోస్ట్ చేసాము. దాని లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాము. మీరు ఆ నోటిఫికేషన్ డీటెయిల్‌గా తీసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఐసెట్ ఇట్లాంటియన్నీ కూడా కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. అండ్ రిమెంబర్, ఇందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటే టెస్ట్ ఉంటుంది. మిగిలిన డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ మీరు దాదాపుగా ఫిట్‌గా ఉంటారు కాబట్టి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామినేషన్‌కి. ఈ ఎగ్జామినేషన్ చూద్దాం ఎలా ఉంటుందో. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ 2 పోస్టులకి గ్రేడ్ 1 కావచ్చు, గ్రేడ్ 3 కావచ్చు. ఈ 2 పోస్టులకి సెపరేట్‌గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక గ్రేడ్ 1 పోస్ట్ సిగ్నల్ పోస్ట్ చూస్తే మాత్రం దీంట్లో ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందంటే 90 మినిట్స్ 1½ అవర్‌తోని ఎగ్జామినేషన్ ఉంటుంది. 100 క్వెషన్స్‌తో ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. దాంట్లో 5 సెక్షన్స్, 5 సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి. జనరల్ అవేర్‌నెస్ 10 క్వెషన్స్ 10 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 క్వెషన్స్ 15 మార్క్స్. బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 20 క్వెషన్స్ 20 మార్క్స్. మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ ఇలాంటి మ్యాథమెటిక్స్ అంతా ఇందులో 20 క్వెషన్స్ 20 మార్క్స్. బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 35 క్వెషన్స్ 35 మార్క్స్. బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఒకటి మనం కొంచెం టెక్నికల్‌గా చెప్పుకోవచ్చు. మిగిలినన్ని కూడా జనరల్ సబ్జెక్ట్స్. టోటల్‌గా 100 క్వెషన్స్ 100 మార్క్స్ ఉంటాయి. 90 మినిట్స్ టైమ్ ఇస్తారు ఇది రాయటానికి. అండ్ 1/3 నెగెటివ్ మార్క్స్ ఉంటాయి. కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది మీకు. అదే రాంగ్ అయితే మాత్రం 1/3 మార్కులు పోతాయి. జ్ఞాపకం పెట్టుకోండి అది. అండ్ దీని డీటెయిల్డ్ సిలబస్ ఈ ఎగ్జామినేషన్ గ్రేడ్ 1 ఎగ్జామినేషన్ సిలబస్ జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ డీటెయిల్‌గా ఇచ్చారు. మీరు ఇక్కడ వీడియో పాజ్ చేసుకొని చూడండి. లేదు అంటే మాత్రం వీడియోని ఈ అప్లికేషన్ కింద మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాం. అక్కడ పోస్ట్ చేసాం. నోటిఫికేషన్ క్లియర్‌గా చూడండి. ఇక
గ్రేడ్ 3 పోస్టులకి ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే ఇది కూడా సిమిలర్‌గా ఉంటుంది. 100 క్వెషన్స్ 1 ½ అవర్ 90 మినిట్స్ టైమ్ ఇస్తారు. ఇక్కడ 4 సబ్జెక్ట్సే. మ్యాథమెటిక్స్ 25 క్వెషన్స్ 25 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వెషన్స్ 25 మార్క్స్. జనరల్ సైన్స్ 40 క్వెషన్స్ 40 మార్క్స్. జనరల్ అవేర్‌నెస్ 10 క్వెషన్స్ 10 మార్క్స్. టోటల్‌గా 100 క్వెషన్స్ 100 మార్క్స్ 90 మినిట్స్ టైమ్ ఇస్తారు. దీంట్లో కూడా నెగెటివ్ మార్క్స్ ఉంటుంది. 1/3 మార్క్ డిడక్ట్ చేస్తారు మీ ఆన్సర్ రాంగ్ అయితే. అండ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, జనరల్ సైన్స్‌కి ఎక్కువ క్వెషన్స్ ఉన్నాయి. ఎక్కువ మార్కులు 40 మినిట్స్. 40 క్వెషన్స్ 40 మార్క్స్. 40% క్వెషన్స్ జనరల్ సైన్స్ నుంచి మాత్రమే. జనరల్‌గా రైల్వే ఎగ్జామినేషన్‌లో జనరల్ సైన్స్ నుంచి ఎక్కువ క్వెషన్స్ వస్తాయి. మీరు నోటీస్ చేయొచ్చు. 40 క్వెషన్స్ 40 మార్క్స్ ఉండటం అనేది జరిగింది. ఇది మీరు నోటీస్ చేయండి. దాని డీటెయిల్ ఇది కూడా మీకు ఇందులో ఇవ్వటం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ దీన్ని చూస్తే మనకి ఏ మీరు ఆర్ఆర్‌బీకి అప్లై చేస్తారో, ఆ ఆర్ఆర్‌బీ అప్లై చేయడానికి ఆ వెబ్‌సైట్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్‌గా మన దగ్గర నుంచి అప్లై చేసుకునేటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి చూస్తే మాత్రం rrbsikindrabad.gov.in మీరు ఇది తీసుకోండి. rrbsikindrabad.gov.in దీనికి అప్లై చేసుకోండి. ఇందులో ఉన్నటువంటి దీనికి అప్లై చేస్తే మాత్రం మీకు ఈ సైట్ ఓపెన్ చేస్తే మాత్రం అక్కడే మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకొకటి మోడిఫికేషన్ నేను ఆల్రెడీ చెప్పాను. మోడిఫై చేద్దామంటే మాత్రం ఫీజు కట్టి ప్రతిసారి ₹250 నాన్ రిఫండబుల్. అది ఎవరికైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కేటగిరీ ఎవరైనా సరే మీరు ఆ ఫీజు పే చేసి మళ్ళీ మీకు రిటర్న్ రాదది. మోడిఫికేషన్ చేసుకుంటే మాత్రం దాన్ని జాగ్రత్తగా నోటీస్ చేసి మీరు అప్లై చేసుకోండి. అండ్ కేర్‌ఫుల్, మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ ఇస్తే మాత్రం డిఫరెంట్ ఆర్ఆర్‌బీస్‌కి మీది రిజెక్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మల్టిపుల్ దానికి మాత్రం చేయకూడదు. అండ్ మీరు ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. మీకు గ్రేడ్ 3లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అంటే వేరు వేరు వేకెన్సీస్‌కి లెవెల్ 1కి, గ్రేడ్ 1కి, గ్రేడ్ 3కి, గ్రేడ్ 3లో డిఫరెంట్ ట్రేడ్స్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే డిఫరెంట్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఆర్ఆర్‌బీస్‌కి చేసుకోకూడదు. డిఫరెంట్ పోస్ట్‌లకు అప్లై చేసుకోవచ్చు. ప్రతి పోస్ట్‌కు వేరే వేరే ఎగ్జామినేషన్ ఉంటుంది. మీరు అప్లై చేసుకోవచ్చు దానికి. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు వేరియస్ దేనికి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మీరు ఏ పోస్ట్‌కి ఇస్తున్నారో ఆ ప్రిఫరెన్స్ కూడా మీరు క్లియర్‌గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది నోటీస్ చేయండి. దాని తర్వాత మనకి ఉన్నటువంటి వేకెన్సీస్ ఇది ఆల్రెడీ మనం చూసాము. దీంట్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ దేనిదుందో ఒకసారి చూసాము. ఇప్పుడు ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్‌లో ఉన్నటువంటి వేకెన్సీస్ చూస్తే మనం టోటల్‌గా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. గ్రేడ్ 1లో మొత్తంగా మనకి 76 పోస్టులున్నాయి. అండ్ గ్రేడ్ 3లో డిఫరెంట్ థింగ్స్ బ్లాక్ స్మిత్ కావచ్చు, బ్లాక్ స్మిత్ డిఫరెంట్ దాంట్లో బ్రిడ్జ్ కావచ్చు, అట్లా వేకెన్సీస్ మొత్తం చూస్తే టోటల్‌గా మనకి సికింద్రాబాద్ జోన్‌లో సిగ్నల్ గ్రేడ్ 1 చూస్తే 76 పోస్టులు, గ్రేడ్ 3 వచ్చేసి 668 పోస్టులు, టోటల్‌గా 744 పోస్ట్స్ మనకి సికింద్రాబాద్ జోన్‌లో ఉన్నాయి. అంటే మొత్తంగా ఉన్నటువంటి 8144లో మనకి 744 పోస్టులు మనకి సికింద్రాబాద్ జోన్‌లో ఇవ్వటం అనేది జరిగింది. సో జాగ్రత్తగా నోటీస్ చేసుకుంటుండి. మనకి ఉన్నటువంటి పోస్టులన్నీ మనకు తెలుస్తా ఉంటాయి. అండ్ మళ్ళొకసారి డేట్స్ గుర్తుపెట్టుకోండి. అప్లై చేయడానికి 9th మార్చ్ నుంచి 8th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఉన్నటువంటి పోస్టులు 9144. ఇది ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్. సో దీనికి కరెక్ట్‌గా మీరు ప్రిపేర్ అయితే మాత్రం డెఫినిట్‌గా సక్సెస్ అనేది ఇందులో వస్తుంది. రేస్ ఇన్‌స్టిట్యూట్ అన్ని బ్రాంచుల్లో హైదరాబాద్‌లో ఉన్నటువంటి 7 బ్రాంచెస్‌లో ఆఫ్‌లైన్ బ్యాచ్‌లు రైల్వే ఎగ్జామినేషన్స్ కోసం కండక్ట్ చేస్తుంది. సెపరేట్ మెటీరియల్ రైల్వే ఎగ్జామినేషన్ కోసమే సెపరేట్ మెటీరియల్‌తోని మీకు కొత్త బ్యాచ్‌లు రెడీ చేస్తుంది. మీరు బ్రాంచ్‌కొచ్చి ఆ మెటీరియల్ అంతా చూసి దానికి తగ్గట్టుగా రైల్వే ఎగ్జామినేషన్‌లో ఎలా వస్తున్నాయో క్వెషన్స్ అదే ప్యాటర్న్‌లో ప్రాక్టీస్ బుక్స్ మీకివ్వటం జరుగుతుంది. అది చూసి మీరు దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ చేసుకోవచ్చు కోచింగ్‌లో జాయిన్ అయ్యి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ మాది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మెటీరియల్ ఫ్రీగా అప్‌లోడ్ చేస్తున్న మెటీరియల్ రైల్వే ఎగ్జామినేషన్ సరిపోయే మెటీరియల్ రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తున్నాం. ఎవ్రీ డే మెటీరియల్ మీకు అప్డేట్ చేస్తాము, అప్‌లోడ్ చేస్తాము. వాటిని మీరు సొంతంగా ఇంటి దగ్గరుండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. దాన్ని యుటిలైజ్ చేసుకోండి.
ఆల్ ది వెరీ బెస్ట్. గత 17 సంవత్సరాలుగా వేల మంది విద్యార్థులను బ్యాంకు, రైల్వే, ఎస్ఎస్సీ ఉద్యోగులుగా తయారు చేసిన రేస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లోని అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, కేపీహెచ్పీ, హిమాయత్ నగర్, హస్తినాపురం మరియు సికింద్రాబాద్ బ్రాంచ్లలో నూతన బ్యాచ్లు ప్రారంభిస్తోంది. వెంటనే రేస్ లో చేరండి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే మీ కల నెరవేర్చుకోండి. రేస్ తోడుంటే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతమే.